డైలీ టేస్ట్ ది డైలీ. నవంబర్ నెలలో బంగారం వెండి రేట్లు మళ్లీ తిరిగి పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న కొన్ని ఉద్రిక్తతలే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ రేట్ల తగ్గింపు ఆశలపై నిరాశల నుంచి ట్రంప్ న్యూక్లియర్ టెస్ట్ వరకు పెట్టుబడులకు ఆందోళన కలిగిస్తున్నాయని తెలుస్తుంది. 24 క్యారెట్ల బంగారం రేటు నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు ₹170 పెరిగింది. బంగారంతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని కొనసాగిస్తుంది. కేజీ వెండిపై 2,000 పెరిగింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి 1,68,000కు చేరుకుంది. దీని గురించి మరింత అనాలిసిస్ అందించడానికి మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. గోల్డ్ రేట్ కొంచెం పెరిగినట్టుగా తెలుస్తుంది. అవును, గోల్డ్ సిల్వర్ రెండు పెరిగినవి. హలో చెప్పండి సార్. గోల్డ్ సిల్వర్ రెండు పెరిగినాయి. కాకపోతే ఏంటంటే నిన్న మనకి సెలవు ఇక్కడ అమెరికాలో అమెరికా చైనా సుంకాలు టారిఫ్లు కొలిక్కొస్తాయని చెప్పేసి మొన్న శుక్రవారం నాడు అన్నారు. కానీ ఫైనల్ గా ఇంకా ఏం కాలేదు. ఏవో చిన్న చిన్న డీలే అయినాయి కానీ మెయిన్ అయితే ఇంకా చర్చలు జరుగుతున్నాయి అనేది ఒక వార్త. రెండోది మనది కూడా అంటే ఇండియా అమెరికా సుంకాలు టారిఫ్లు 15 నుంచి 17% మధ్యలో అవ్వచ్చు అని చెప్పేసి మొన్న లాస్ట్ వీక్ అంటే నిన్న మొన్న కాకుండా గురు శుక్రవారాల్లో అది న్యూస్. దాంతో కొంచెం గోల్డ్ సిల్వర్ పట్టడం జరిగింది. కొంచెం కమోడిటీస్ లో కూడా ఎక్స్పైరీ దగ్గరికి రావడం జరిగింది. స్క్వేర్ ఆఫ్లు ఇవన్నీతోటి జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఆ 15-17% మంది ఇంకా ఫైనల్ కాలేదు. అమెరికా చైనా ఏవైతే మెయిన్ కీలకంగా ఏవైతున్నాయో అవి కూడా ఇంకా ఫైనల్ కాలేదు. వాటితోటి మళ్ళీ ఇప్పుడు కొంచెం గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. ఇంకొకటి ఏంటిదంటే ఇవన్నీ కూడా ఇంకొక 2-3 రోజుల వరకు ఇలానే ఉంటుంది. అంటే వొలటాలిటీ అంటాం. అంటే ఏంటిది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదాహరణకి ఇవాళ $28.57 పైకి కిందికి అంటే సుమారుగా $1,800 లోకి హైకి, ఏది గోల్డ్ లో నుంచి హైకి. ఇప్పుడు మళ్ళీ ఒక $1,000 దాకా గోల్డ్ మొన్నటి ధర మీద పాజిటివ్ లోనే పెరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన పని ఎంతసేపటికి ఏంటిదంటే ఇంట్రాడే చేసేవాళ్ళు అదే మన ఎంసీఎక్స్ లో చేసేవాళ్ళు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం లోపల చూసి చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మాత్రం వెయిట్ చేయాలి. ఎందుకోసం అంటే ఇంకొన్నాళ్ళు పోతే స్తబ్దత ఏర్పడుతుంది. అంటే సైడ్ వేస్ అంటాం, న్యూట్రల్ అంటాం. అక్కడ కొన్నాళ్ల పాటు ఉంటుంది. అప్పుడు ఎవరైనా ఎంటర్ కాదలుచుకుంటే అప్పుడు ఎంటర్ అయితే మళ్ళీ చిన్నగా ఓవరాల్ గా మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి. తాత్కాలికంగా ఇది గోల్డ్ సిల్వర్ ఫాల్ అయినా ఓవరాల్ గా అయితే పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఈ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా ఇప్పట్లో తగ్గే అవకాశాలు. ఎందుకంటే ఇప్పుడు సుమారుగా ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఇవన్నీ కూడా సుమారు ఆయన ఒక నెల అయితే అంటే డిసెంబర్ 2024 డిసెంబర్ లో ఆయన ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా సెలెక్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మార్కెట్ అంతా అనిశ్చిత పరిస్థితులే. సుంకాలు టారిఫ్లు లేకపోతే రోజు ఒకసారి డిస్కషన్లు అంటాడు, చర్చలు అంటాడు. అలా సుమారుగా 11 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇవన్నీ కూడా ఆయనకి కానీ వీళ్ళు కానీ ఎక్కడో ఒక దగ్గర డిస్కషన్ జరుగుతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర కొలిక్కొస్తాయి, ఎక్కడో ఒక దగ్గర అవి అంటే అగ్రిమెంట్లు అయితే అన్నట్టు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవన్నీ సెటిల్ అవుతాయి. అదొకటి. రెండోది అక్కడ సుప్రీంకోర్టులో ఏదైతే జడ్జిమెంట్ ఉంది ఈ మంత్ ఉన్నట్టు నవంబర్ లో అదొకటి రావాలి. మళ్ళీ ఇప్పటికి 1 మంత్ దాటిపోయింది. షట్ డౌన్, ఇన్ఫ్లేషన్ పెరిగింది అమెరికాలో. ఇవన్నీ కారణాలతోటి ఇవన్నీ సెట్ అయితే తప్ప ఈ గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఇవన్నీ అవ్వాలంటే టైం తీసుకుంటది. అప్పటి వరకు గోల్డ్ సిల్వర్ అనేది ర్యాలీ ఉంటూనే ఉంటది. మొన్న అక్టోబర్ 20కి ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 21వ తారీఖు నుంచి ఫాలో అవడం జరిగింది. రోజు $1,000 పైకి కిందికి 2,000 3,000 అంటే లోకి హైకి తేడా ఒకటి. రెండోది ఈ రోజు నుంచి మార్కెట్లు 6 నెలలు మన ఎంసీఎక్స్ ఏదైతే కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఉందో అందులో గోల్డ్ సిల్వర్ అంటే కమోడిటీస్ టైమింగ్స్ అనమాట. అంతకుముందు నిన్న శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా ఉండేది. ఈ రోజు నుంచి ఉదయం 9 నుంచి నైట్ 11:55 దాకా ఉంటది. అంటే 6 నెలలు 11:55 దాకా ఉంటది, 6 నెలలు 11:30 దాకా ఉంటది. అప్ టు ఇప్పటి నుంచి మార్చి 6వ తారీఖు దాకా కూడా 11:55 తోటే నడుస్తుంది. అంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ మనకు ఇంకొక 25 నిమిషాలు టైం పెరిగింది. ఈ 25
45 నిమిషాల టైం అంటే ఉదయం 9 నుంచి నైట్ 11:55 అంటే సుమారు 15 గంటలకి ఒక 5 నిమిషాలు తక్కువతోటి మార్కెట్ నడుస్తూ ఉంటది గోల్డ్ సిల్వర్. అంటే మనకి సాయంత్రం ఏదైతే 6 గంటలకి అమెరికా మార్కెట్లు స్టార్ట్ అయితాయో అక్కడ వాలటాలిటీని బట్టి మన మార్కెట్లు కూడా ఈ ఇంట్రాడే చేసేవాళ్ళు అనుకోండి, ఏదైతే ఎంసీఎక్స్ లో గోల్డ్ సిల్వర్ చేసేవాళ్ళు నైట్ 11:55 దాకా చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్రెడీ మూడు అంటే 1000 రూపాయల దాకా గోల్డ్ పెరగడం జరిగింది, సిల్వర్ కూడా 1000 రూపాయల పైనే పెరగడం జరిగింది. 1040 అట్లా ప్లస్ లోనే ఉంది. ఏది గోల్డ్ సిల్వర్ అంత పాజిటివ్ లోనే ఉంది. మన మార్కెట్లు కూడా ఇప్పుడు 50 పాయింట్లు ప్లస్ లోనే ఉన్నాయి. ఇవి అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఎప్పటికప్పుడు ఇంకొకటి మనకి జిఎస్టీ రెవెన్యూ రావటం, అంటే మన షేర్ మార్కెట్ కి అది 4.6% పెరగడం జరిగింది. ఆటో సెక్టార్ సేల్స్ డేటా రావటం అవి కూడా పాజిటివ్ లోనే ఉండటం. కొంచెం మార్కెట్ ఇప్పుడు సైడ్ వేస్ లోనే ఉంది, 50 పాయింట్లు ఉంది. ఇంకా కొన్నాళ్ళు పోతే ఈ రిజల్ట్స్ అన్ని వచ్చేయాలి. నవంబర్ 15 వరకు మన ఈక్విటీ మార్కెట్ లో మొత్తం రిజల్ట్స్ అన్ని వచ్చేస్తాయి. వస్తే అప్పుడు ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో, ఏదైతే ఇండివిజువల్ గా బాగా రిజల్ట్స్ వచ్చినాయి ఉన్నాయో అవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. గోల్డ్ సిల్వర్ మాత్రం ఇప్పుడు కొంచెం పాజిటివ్ లోనే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు జనరల్ గా రోజు అంతకుముందుకి ఇప్పటికీ తేడా ఎక్కడ వస్తుందంటే, అంతకుముందు ఒక వన్ వే ఉండేది, అంటే పెరుగుతూ ఉండేది, పడుతూ ఉండేది. తెల్లరేపాటికే బాగా పెరగడం జరిగేది గోల్డ్ సిల్వర్. ఇది అంతకుముందు ఏది అక్టోబర్ లో మనం చూసినట్లయితే. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఉదయం ఒకసారి ఉంటది, మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు 12:30కి యూరోపియన్ మార్కెట్ స్టార్ట్ అవుతాయి, అక్కడ ఒక మాదిరి ఉంటది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి అమెరికా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి, అప్పుడు ఒక మాదిరి ఉంటది. మన మార్కెట్ ఇప్పుడు 11:55 నైట్ క్లోజ్ అవుతాయి. ఆ లోపల మళ్ళీ అక్కడ ఒక దగ్గర మళ్ళీ మార్కెట్లను బట్టి 4 సార్లు ఈ అప్ అండ్ డౌన్ వాటాలిటీ ఉంటుంది. మళ్ళీ వీటితో పాటు ఎక్స్పైరీ డేట్ల దగ్గరలో ఉంటాయి. ఈ స్క్వేర్ ఆఫ్లు, డెలివరీలు ఇవన్నిటితోటి గోల్డ్ సిల్వర్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ కి అయితే నో ప్రాబ్లం. ఒకవేళ కొనుక్కున్నా గానీ తగ్గినా గానీ మళ్ళీ ఓవరాల్ గా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరైనా యాడ్ కనుక చేసుకోదలుచుకుంటే ఈటీఎఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈటీఎఫ్లు కూడా ఓపెన్ అయిపోయినాయి. గోల్డ్ సిల్వర్ గోల్డ్ అవి ఓపెన్ అయిపోయినాయి, ఇంకా డిజిటల్ అవన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే, కాకపోతే అంత ముందు మాదిరి కాదు. ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు మనం ఏదైతే గ్రేట్ బ్రిటన్ లో మనం నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెచ్చుకోవడం మొదలు పెట్టారు. అంటే మనం మొన్న కూడా 60 టన్నులు ఎంతో తీసుకురావడం జరిగింది. అంతకుముందు 100 టన్నులు ప్లస్ మనం తెచ్చుకోవడం జరిగింది. అంతకుముందు జనరల్ గా ఏం జరుగుతుంది, గోల్డ్ సిల్వర్లు ఎవరైతే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయో గ్రేట్ బ్రిటన్ లో స్టాక్ పెడతారు. అంటే ఏదైనా అవసరం పడ్డప్పుడు అక్కడే ఉంటుంది గోల్డ్ కాబట్టి లోన్ తీసుకొని ఆ దేశం సర్వైవ్ అవుతుంది. ఇప్పుడేంది, మనం ఆర్థికంగా పంచుకుంటున్నప్పుడు అక్కడ నిల్వలు ఎందుకులే అని, అంటే తిజోరి అంటారు, ట్రెజరర్ అన్నమాట, అక్కడ మనం నిల్వలు పెట్టడం జరిగింది. అవి కూడా చిన్నగా తెచ్చేసుకుంటారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ విడతలుగా తెచ్చేసుకుంటారు. అంటే మనకి గ్రేట్ బ్రిటన్ తో గానీ వరల్డ్ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మనకి పైసలు పెద్దగా అవసరం పడదు, లోన్ తోటి అవసరం లేదు అనేది అనమాట. అంటే డాలర్లు కొనేది లేదు, మనము ఎక్కడైతే గోల్డ్ మన నిల్వలు ఉన్నాయో అవి కూడా అక్కడ ఉంచేది లేదు. చిన్నగా ఒక్కొక్కటి తెచ్చుకోవటం. ఇది మనం ఎకానమిక్ గ్రోత్ అవుతుంది కాబట్టి మనకి ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా ఇప్పుడు సుంకాలు టారిఫ్లు కనుక అయిపోతే మన షేర్ మార్కెట్ మళ్ళీ బాగుంటుంది, ఎకానమీ బాగుంటుంది. రాబోయే రోజుల్లో మనం కూడా ఆల్రెడీ ఒక విధంగా ఉంటాం అనమాట. గోల్డ్ సిల్వర్ గురించి అయితే బాధపడక్కర్లేదు. ఓవరాల్ గా తగ్గిన టెంపరీ, దీర్ఘకాలికంగా అయితే సేఫ్ ఇన్వెస్ట్మెంట్. సత్యనారాయణ గారు, అయితే యుఎస్ ఫెడ్ రేట్ల తర్వాత గోల్డ్ రేట్ తగ్గుతుంది అని అందరూ అనుకున్నారు, మరి ఇంకా పెరుగుతూనే ఉంది. మరి సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టడం మంచిది అంటారా? ఏం కాదు, దానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు తగ్గించారు కానీ నెక్స్ట్ కి లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ లో ఉంటది ఏది మన ఫెడరల్ రిజర్వ్. అయితే అది డౌట్ అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది, పావెల్ గారు. అదొకటి. నెంబర్ 2 ఏదైతే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగటం, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ అనిశ్చిత పరిస్థితులే. ఏవి ఈ సుంకాలు టారిఫ్లు కాకపోవటం, ఈ షట్ డౌన్ ఏదైతే ఉందో 1 మంత్ కావటం, ఇప్పటికే ఇంకా ఎన్ని రోజులు అనేది ఒకటి, ఇవన్నీ స్తంభించిపోయినాయి అనమాట. అంటే ఏదైతే గవర్నమెంట్ ఏవైతే కార్యకలాపాలు ఉంటాయో ఇవన్నీ ఆగిపోయేటప్పటికి ఈ ఎఫెక్ట్ అంతా కూడా రాబోయే రోజుల్లో చూపిస్తుంది. కాబట్టి వాళ్ళు ముందే గెస్ చేసి ఇక వడ్డీ రేట్లు మేమైతే తగ్గించే ఆలోచన అన్నట్టుగా లేదు అన్నమాట డిసెంబర్ కి. అంతకుముందు 2 విడతలుగా తగ్గిస్తామని అన్న మాట ఇప్పుడు లేదు అనేటప్పటికి మళ్ళీ మన మార్కెట్ కొంచెం మూవ్మెంట్ వచ్చినాయి. మళ్ళీ గోల్డ్ మీదకి ఈ సుంకాలు టారిఫ్లు ఇంకా చాలా చర్చలు.
అందుకని మళ్ళీ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి వెళ్ళిపోయింది, అంటే పెరగడం మొదలుపెట్టి. కానీ అంతగా పెరిగే అవకాశాలు లేవు ఇక. ఏది అంతకు ముందు ఆల్ టైమ్ ఏదైతే గోల్డ్ సిల్వర్ పోయిందో మళ్ళీ ఇప్పుడు అంత పోయే అవకాశాలు లేవు, అట్లానే బాగా తగ్గే అవకాశాలు కూడా లేవు. అంటే ఏదో కొంచెం కొంచెం రోజు ఒక 1000, 2000, 3000 పైకి కిందికి అడిచి అక్కడక్కడే ఉంచుతారు అనమాట. ఎప్పుడైతే మళ్ళీ ఇవన్నీ క్లియర్ అయిపోయి ఈ ఎక్స్పైరీ ఉంది ఎల్లుండి 5వ తారీఖు, ఇవాళ 3వ తారీఖు, ఎల్లుండి ఎక్స్పైరీ అయిపోద్ది. అప్పుడు మళ్ళీ గురువారం నుంచి మళ్ళీ ఇంకొకటి మనకి బుధవారం మన మార్కెట్కి వచ్చి గురునానక్ జయంతి సెలవు ఉంది మనకి, మళ్ళీ మార్నింగ్ ఉండదు మార్కెట్. అవన్నీ మళ్ళీ దాంతో మళ్ళీ బుధవారం సాయంత్రం అనమాట, అంటే గురువారం నాటికి నుంచి మళ్ళీ మార్కెట్లు గోల్డ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ క్లియర్ అయితే తప్ప, క్లియర్ కాలేదనుకోండి మళ్ళీ గోల్డ్ పని గోల్డ్, సిల్వర్ పని సిల్వర్. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.